వెల్కమ్ టు ఏపీ నెంబర్ 1 న్యూస్. దొనకొండ మండలంలో విద్యుత్ శాఖ ఏఈ షేక్ నాగూర్ మీడియాతో మాట్లాడుతూ సోలార్ సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఆయన మీడియా ద్వారా మాట్లాడడం జరిగింది. దొనకొండ గ్రామ ప్రజలందరికీ విద్యుత్ శాఖ తరపున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు షేక్ నాగూర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున దొనకొండ ఏఈగా గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ మనకు పిఎం సూర్యాఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన అనేసి ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో మన ఇండియాలో ఉండే జనాభా 140 కోట్ల మంది ఉంటే మొదటి 1 కోటి మందికి సబ్సిడీ ఇచ్చి సోలార్ ప్యానల్స్ బిగియాలనేసి మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. గతంలో మనం సోలార్ 1 కిలోవాట్ సోలార్ పెట్టుకోదలుచుకుంటే ₹1,00,000 ఉండేది. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు 1 కిలోవాట్ సోలార్ పవర్కి ₹70,000 మాత్రమే కట్టమని చెప్తున్నారు. దానిలో కూడా ₹30,000 కన్జ్యూమర్కి సబ్సిడీ ఇస్తున్నారు. 1 కిలోవాట్కి ₹30,000 లెక్కన ప్రతి ఒక్కళ్ళు 3 కిలోవాట్లు సోలార్ పెట్టుకోగలిగితే ₹78,000 సబ్సిడీ వాళ్ళకి వస్తుంది. ఈ పథకం ద్వారా ప్రతి కిలోవాట్ సోలార్కి 125 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేస్తుంది. మనము 3 కిలోవాట్లు పెట్టుకున్నట్టయితే 375 యూనిట్లు ప్రతి నెల మనం సోలార్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసి మీకు కావాల్సిన కరెంటు మీరు వాడుకొని దాంట్లో ఏదైనా మిగులు కరెంట్ ఉంటే అది డిపార్ట్మెంట్ వారికి అనుసంధానం చేసినైతే దానికి కూడా తగిన డబ్బులు డిపార్ట్మెంట్ వారు మీకు చెల్లిస్తారు. కాబట్టి ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించవలసిందిగా కోరుచున్నాము.